దేవునికి స్తోత్రం. మంచివాడు, మహోన్నతుడు, మార్గములలో తోడుండి ఆయన కుడి చేతితో నిన్ను పట్టుకుని ఆదరిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 109వ కీర్తన 10వ వాక్యం. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ప్రియ దేవుని బిడ్డ, కుడి చేయి అంటే వాక్యం సెలవిస్తుంది. ఎవరన్నా నీకు ఒక వ్యక్తి పని చేస్తూ నీకు ఏదన్నా ఇస్తున్నప్పుడు కుడి చేతితో ఇస్తా ఉంటే వాళ్ళు జ్ఞానులు, దేవుని యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు. ఎడమ చేతితో నీకు అందిస్తూ నీకు పనులు చేస్తూ ఉంటే వాళ్ళు బుద్ధిహీనులు అని వాక్యం సెలవిస్తుంది. కుడి చేయి కొరకు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దక్షిణ హస్తముగా, నీతికి సాదృశ్యంగా, బలానికి సాదృశ్యంగా, ఆశీర్వాదానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు కనుక ఆయన నీవు నీతిని, రాజ్యాన్ని, నువ్వు దేవుని పనిని నువ్వు వెతుకుతూ ఉంటే కనుక సమస్తాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన కుడి పార్శ్వన కూర్చున్న యేసుక్రీస్తు దక్షిణ హస్తం చాపి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు అనేక విషయాల్లో భయపడుతున్నావేమో. నేను ఎందుకు పనికిరాను, నేను నా దేవుని చెయ్యి నా మీద లేదు, నాకు దూరంగా ఉంది, ఆశీర్వాదం లేదనుకున్నామో. ఆశీర్వాదం కావాలి అనుకుంటే నీ కుడి చేతిని ఆయన పట్టుకోవాలంటే నువ్వు చాలా పవిత్రంగా నీ కుడి చేయి ఉండాలి. నీ హస్తం చాలా అభ్యంతరాలతో ఉంటుందేమో. ఆ అభ్యంతరాలన్నీ తొలగించుకుంటే కనుక నీకు అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకోకుండా నువ్వు దేవుని పనిలో నువ్వు చేస్తూ ఉంటే, కానుకలు ఇచ్చినా, నువ్వు ఒక పరిచర్య చేసినా, ఏది చేసినా హృదయం ఆయన మీద పెట్టి చేస్తే కనుక ఆయన అంటున్నాడు, భయపడొద్దు, నేనున్నాను, దేవుడిగా ఉంటాను, బాధల్లో, నిందల్లో, సమస్త కార్యాల్లో సహాయం నిన్ను కడుగిస్తాను. కాబట్టి ఆయన నీ కుడి చేయిని పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు జరిగిస్తాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నీ హస్తాన్ని ఆశీర్వదించి అనేక మందిని బలపరిచి హస్తం ఉంచుతాడు. అట్టి కృప నీకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.